హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్ ఇన్ఫర్మేషన్. నాబార్డ్లో అద్భుతమైన ఉద్యోగాలు విడుదలయ్యాయి. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకి 46,500 వరకు జీతం ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించిన అర్హతలు ఏంటని ఈ వీడియోలో అన్ని వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. జీతం వివరాల్లోకి వెళ్తే బేసిక్ పే 23,100 వరకు మంత్లీ ఉంటుంది. అలవెన్సెస్తో డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్తో సుమారు గ్రాస్ మంత్లీ శాలరీ 46,500 వరకు ఉంటుంది. మంచి జీతంతో పాటు అదనపు అలవెన్సులు కూడా లభిస్తాయి. విద్యార్హతలు, క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 50% మార్క్స్తో తప్పనిసరిగా ఉండాలి. రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పాస్ అయితే సరిపోతుంది. కట్ ఆఫ్ డేట్ 1/1/2026 నాటికి పూర్తి అయి ఉండాలి. వయోపరిమితి 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల వరకు ఉండాలి. వయస్సు 1/1/2026 నాటికి లెక్కించబడుతుంది. సడలింపు ఎస్సీ, ఎస్టీ వారికి 5 years అప్ టు 40 years, ఓబీసీ వారికి 3 years అప్ టు 38 years, పీడబ్ల్యూడీ వారికి 10 years రిలాక్సేషన్ ఉంటుంది. అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానంలో వర్డ్ ప్రాసెసింగ్ వచ్చి ఉండాలి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. స్క్రీనింగ్ కోసం మాత్రమే పెడతారు. ఫేజ్ 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. స్కోరును బట్టి కౌంట్ చేసి మెరిట్ తీస్తారు. ఫేజ్ 3 వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లేదు. దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నాబార్డ్ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ పేజీలో అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి. అఫీషియల్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెంటనే అప్లై చేయండి. దరఖాస్తు ఫీజు వచ్చేసి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 550 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 100 రూపీస్ ఉంటుంది. ఫీజు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఉద్యోగ వివరాల్లోకి వెళ్తే ఇది పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇది. ఉద్యోగ ప్రదేశం వచ్చి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసిన వారికి ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ ఉంటుంది. నాబార్డ్ రీజనల్ ఆఫీసులలో ఉంటుంది పోస్టింగ్. ఉద్యోగంలో చేరిన తర్వాత బదిలీ సదుపాయం కూడా ఉంటుంది. ముఖ్యమైన తేదీలు వచ్చి ఫేజ్ 1కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ 21 ఫిబ్రవరి 2026 ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ 12 ఏప్రిల్ 2026 ఉంటుంది. పరీక్ష తేదీలను గమనించి ప్రిపరేషన్ను ప్రారంభించండి. మొత్తం ఖాళీల సంఖ్య, పోస్ట్ నేమ్ వచ్చి డెవలప్మెంట్ అసిస్టెంట్. టోటల్ పోస్టులు ఆల్ ఇండియాలో 159 పోస్టులు ఉన్నాయి. డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ లాంగ్వేజ్లో 3 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ 7 పోస్టులు ఉన్నాయి. ఇవి చాలా మంచి పర్మనెంట్ ఉద్యోగాలండి. చివరి తేదీ వచ్చేసి 3 ఫిబ్రవరి 2026 నాటికి చివరి తేదీ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మళ్ళీ గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 3, 2026. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి.